హార్మోజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం ప్రపంచ ఇంధన రాజకీయాలను కొత్త మలుపు తిప్పుతోంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతి దేశమైన చైనా ఇప్పుడు నేరుగా ప్రభావితమవుతోంది. చైనా దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్లో దాదాపు సగం హార్మోజ్ మార్గం ద్వారానే వస్తోంది. అలాగే ఎల్ఎన్జీ సరఫరాల్లో కూడా గల్ఫ్ దేశాలపై చైనా భారీగా ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా చర్యలు చైనా ఇంధన భద్రతకు నేరుగా సవాల్గా మారాయా అన్న చర్చ మొదలైంది. ఇప్పటి వరకు ఇరాన్కు చైనా పరోక్షంగా మద్దతిస్తోందనే ప్రచారం ఉంది. ఇరాన్ ఆయిల్ను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయడం, పోర్టులు, ఇంధన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం, బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుల ద్వారా సహకారం కొనసాగించడం, ఇవన్నీ అమెరికా దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు అమెరికా హార్మోజ్ మార్గాన్ని దిగ్బంధిస్తే చైనా ఆర్థిక మూలాలపైనే ప్రభావం పడే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో చైనా నేరుగా రంగంలోకి దిగుతుందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో చైనా పెట్టుబడులు కూడా భారీగానే ఉన్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, ఇరాన్ దేశాల్లో $100 బిలియన్ పెట్టుబడులు ఉన్నాయి. ఇరాన్లో మాత్రమే దాదాపు $25 బిలియన్ పైగా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. చమురు సరఫరా మాత్రమే కాదు, చైనా తయారీ రంగం, ఎగుమతులు, విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలన్నీ గల్ఫ్ ఇంధనంపై ఆధారపడుతున్నాయి. ఈ సరఫరాలు దెబ్బతింటే చైనా ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా కేవలం దౌత్యపరంగా స్పందిస్తుందా లేక వ్యూహాత్మకంగా ముందుకొస్తుందా అన్నది కీలకంగా మారింది. చైనా నౌకాదళం ఇప్పటికే ఇండియన్ ఓషన్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతాల్లో పర్యవేక్షణ చేస్తోంది. ఇరాన్తో సైనిక సహకారం కూడా గతంలో పెరిగింది. సంయుక్త నౌకాదళ విన్యాసాలు నిర్వహించడం, ఆయుధ సాంకేతిక సహకారం వంటి అంశాలు ఇప్పటికే చర్చకొచ్చాయి. ఇప్పుడు హార్మోజ్ దిగ్బంధనంతో చైనా తన నౌకాదళాన్ని ఇంధన రక్షణ కోసం పంపుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది కనుక జరిగితే అమెరికా చైనా నేరుగా ఎదురయ్యే పరిస్థితి రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆర్థిక వాణిజ్య పోటీగా ఉన్న అమెరికా చైనా సంబంధాలు ఇంధన భద్రత కారణంగా సైనిక ఉద్రిక్తత దిశగా వెళ్తాయా అన్నది కీలకం. మరోవైపు చైనా పూర్తిగా ఇరాన్కు మద్దతిస్తే మధ్యప్రాచ్యంలో బ్లాక్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఒకవైపు అమెరికా మరియు దాని మిత్రదేశాలు, మరోవైపు ఇరాన్, చైనా, పరోక్షంగా రష్యా అనే పరిస్థితి ఏర్పడుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే చైనా సాధారణంగా నేరుగా సైనిక ఘర్షణలకు దూరంగా ఉండే విధానాన్ని అనుసరిస్తోంది. ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూనే దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంధన సరఫరా, పెట్టుబడులు, సరఫరా గొలుసులు అన్ని ప్రమాదంలో పడితే చైనా మరింత కఠిన వైఖరి తీసుకునే అవకాశం ఉందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. హార్మోజ్ జలసంధి, అమెరికా దిగ్బంధనం, చైనా ఇంధన భద్రత, ఇరాన్కు మద్దతు, ఇవన్నీ కలిపి ప్రపంచ జియోపాలిటిక్స్ను కొత్త దిశగా నడిపిస్తున్నాయి. చైనా నేరుగా రంగంలోకి దిగుతుందా, అమెరికాతో ఢీకుంటుందా, లేక దౌత్యపరంగా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం గమనిస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం సార్. నమస్తే సార్, హార్మోజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం కనుక ఇలాగే కొనసాగితే చమురు అలాగే ఎల్ఎన్జీ సరఫరాల్లో భారీ అంతరాయం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో
తన ఇంధన భద్రత కావచ్చు, ఆర్థిక ప్రయోజనాలను కావచ్చు కాపాడుకునేందుకు చైనా డైరెక్ట్గానే రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉందంటారా? రోజు గారు మీకు అట్లాగే రాజనీష్ ప్రేక్షకులు నమస్కారం. మీరు అనేది ఎదర బతుకంతా చిందర వందర అన్నట్టు ప్రపంచం అంతా ఈ యుద్ధం వల్ల ఎటు పడితే అటు చిందర వందర అవుతుంది. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం అంటే వరంగా చెప్పాలంటే చైనా ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ హెచ్చాలో తెలుసు. అమెరికాలో తొందరపడాలి అయితే అది కొంచెం సమస్యను అధ్యయనం చేస్తుంది. ఎట్లా చేస్తే బాగుంటుందో ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఈ అమెరికా చైనా రెండు దేశాల మధ్యన ఒక రకంగా ప్రపంచ ఆధిపత్యం కోసం పోటీ నడుస్తుంది. ఇప్పటిదాకా వాణిజ్యపరమైన పోటీ నడుస్తుంది. మీరు అన్నట్టు ఇక ముందు యుద్ధం మీద పోటీ నడిచే అవకాశం అయితే ఉన్నది. దీనివల్ల రష్యా ఓ రకంగా గతంలో ఊపర్ శర్వాణి అందరి పరిశ్రమ అన్నట్టు రష్యా ఓ రకంగా ఉక్రెయిన్తో పోరాటంలో అలసిపోయి ఉన్నది. రష్యా ఈ చైనా లాగా మొత్తం జియో పాలిటిక్స్ లో ఆధిపత్య ధోరణి పోవడం లేదు. అయితే మిత్ర దేశాలు ఉంటాయి, లేకపోతే పూర్తి శత్రు దేశాలు ఉంటాయి రష్యాకి తప్ప. రష్యా కూడా పెద్ద పెద్ద యుద్ధాలు అయితే ప్రోత్సహించదు. ఉక్రెయిన్ యుద్ధం అంతర్గత యుద్ధం. అలాగే చెప్పాలంటే వాళ్ళు అంతకుముందు విడిపోక ముందు యుఎస్ఎస్ఆర్ లో ఉన్న దేశం కనుక అంతర్గతంగా రష్యన్ భాష దాని మీద జరుగుతున్న యుద్ధం అదంతా కూడా. మిగతా దానికి వస్తే అమెరికాకు చైనా కొంచెం నేను పోలికలు అంటే రెండు ఇటు సారూప్యం లేకుంటే సారూప్యం లేని అంశాలు చెప్తాం. ప్రపంచ ఆధిపత్యంలో అమెరికా మొదటి నుంచి కూడా డైరెక్ట్ గా స్వాధీనం చేసుకోవడం, లేకుంటే సామ్రాజ్యవాదంతో వాటి మీద దౌర్జన్యం చేయడం, యుద్ధం చేయడం, మళ్ళీ వెనక్కి రావడం ఇట్లా చేస్తున్నారు. ఎప్పుడు కూడా వాణిజ్యపరమైన ఒత్తిళ్లు లేకపోతే రాజకీయ ఒత్తిళ్లు, దాంతోపాటు యుద్ధ ఒత్తిళ్లు తీసుకొస్తారు. చైనా ఇప్పటిదాకా ప్రపంచంలో ఒక తైవాన్ విషయంలో గొడవ పడుతుంది తప్ప ఇప్పుడు తైవాన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఐక్యరాజ్య సమితి తైవాన్ విషయంలో ఒప్పుకున్నది. కానీ ఇవాళ కాకపోతే రేపు మేము స్వాధీనం చేసుకుంటాం అంటుంది. మాకే హక్కు ఉంది. కానీ మిగతా దేశాల పట్ల అట్లా వివరించడం లేదు. చైనా ఎక్కడ కూడా పెట్టుబడుల ద్వారా ఆ దేశాలను ఆర్థికంగా గెలుస్తూ వస్తున్నది. సైనికంగా గెలిచే పద్ధతి మొదటి పద్ధతి ఏమో అమెరికా చేస్తే, ఇప్పుడున్న వాణిజ్య విధానాల ద్వారా ప్రపంచమంతా ఉగ్రామంగా మారిపోయిన సందర్భంలో చైనా చేసే పద్ధతి ఆక్రమణ వేరే ఉంటుంది. అమెరికా ఆక్రమణకు చైనా ఆక్రమణకు రెండు తేడాలు. ఒకటేమో అమెరికా ఆయుధాలు సప్లై చేస్తుంది, యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది, ఆయుధ వ్యవహారం వ్యవహరిస్తుంది, నాటో కుటుంబ దేశాలతో సహా యూరోపియన్ దేశాలతో సహా జతగడుతుంది, దేశాలను అల్లకల్లోలం చేస్తుంది, అవసరమైతే అధ్యక్షుని ఎత్తుకపోతుంది. కానీ ఇక్కడ అట్లా చైనా ఏం చేస్తుంది అంటే జియో పాలిటిక్స్ అంటే మధ్య ఆసియాలో చాలా దేశాల్లో పరిశ్రమలు పెట్టింది, చాలా దేశాల్లో పోర్టులను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంది, చాలా దేశాలు వాళ్ళ వ్యాపారం సంపాదించి నడుపుకోవడానికి హైడ్రో ప్రాజెక్టులు లేకుంటే చమురు ప్రాజెక్టులు అనేక టేకప్ చేసుకుంది. అంటే వాణిజ్యపరంగా ఆ దేశాలకు వస్తుంది. అంతేందుకు మన చుట్టుపక్కల ఉన్న 5-6 దేశాల్లో మాల్దీవ్స్ నుంచి మొదలుకొని బంగ్లాదేశ్ కానీ, మన శ్రీలంక కానీ, నేపాల్ కానీ ఈ దేశాలను ఒక రకంగా చెప్పాలంటే పెట్టుబడి పెట్టి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక పాకిస్తాన్ సంగతి చెప్పనవసరం లేదు. పాకిస్తాన్ ద్వారా అసలు నిజంగా అరేబియా మహాసముద్రంలో సీపేక రహదారిగా అనుకుంటుంటే ఇవాళ అమెరికాను బీట్ చేస్తూ అరేబియా మహాసముద్రంలో ఈ చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగించేది. వాళ్ళ దురదృష్టం అదృష్టం అంటే అరేబియా మహాసముద్రంలో ఈ సీపేక్ రహదారి పూర్తి కాలేదు కనుక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ద్వారా కొంతవరకు వెనుకబడి ఉన్నది. కానీ ఇప్పటికీ మధ్య ప్రాచ్యంలో అమెరికా నౌకలు ఉన్నాయి, అమెరికాకు ఇప్పుడు మన చైనా నౌకలు ఉన్నాయి. అమెరికా చేసే చర్య ఏంటంటే మొన్నటిదాకా ఇరాన్ కదా ఎట్లాగో గల్ఫ్ దేశాల మీద పడితే అమెరికా వింటుందని ఎట్లా చెప్పినారో ఇప్పుడు అమెరికా మిత్రభేదం మిత్రలాభం సంగతిని పాటిస్తుంది, ఆ నీతిని పాటిస్తుంది. అందుకని అంటే చైనా మీద దెబ్బ కొడితే చైనాకు రవాణా అయ్యే మొత్తం అంతా ఇరాన్ నుంచి గల్ఫ్ దేశాల నుంచి 100% ఈ మొత్తం అంతా రవాణా వాళ్ళకు ఇంధనం జరుగుతుంది. ఆ ఇంధనం ద్వారా వాళ్ళ పరిశ్రమలు కూడా వస్తున్నాయి చైనాలో. కనుక పూర్తిగా ఇప్పుడు అష్ట దిగ్బంధంలో పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ చమురు ఆగిపోయిందంటే హర్మోజ్ జలసంధిని పూర్తిగా అమెరికా స్వాధీనం చేసుకుంటే చైనాకు ఇంధన పరంగా చాలా నష్టం, ఇంధన పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఒక దాదాపు 100 నుంచి 200 రోజులు 120 రోజులు 4 నెలల దాకా ఇంధనం సామర్థ్యం కలిగి ఉన్నది. ఇంధనాన్ని ఆల్రెడీ చైనా ఇంకొక రకం కూడా చేస్తుంది ఈ రోజున. ఎట్లా అంటే తనకు వాడుకోవడానికి ఉంది, ఎందుకంటే 1,40,000 కొంతమంది దాంతో కూడా పరిశ్రమలకు వాడుకుంటుంది. అది ఇంధనాన్ని మన శుద్ధి చేసి ఇతర దేశాలకు అమ్ముతుంది. అది కూడా కదా. అందుకని ఆ మధ్య అమెరికా సాంక్షన్స్ ఎందుకు పెట్టిందంటే రష్యా ఇంధనాన్ని మీరు తీసుకుంటున్నారు, మీరు ఒక్కరే వాడుకోకుండా ఇతరులకు కూడా సప్లై చేస్తున్నారు, అది ఆపాల్సిందే, లేకపోతే ఉక్రెయిన్ యుద్ధం ఆపదే రష్యా అని చెప్పి చైనా మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మనము ఇంధనాన్ని మనం వాడుకుంటాం ఎక్కువ, మనం అమ్ముకోవడం తక్కువ, వచ్చిందంటే మనమే వాడుతుంటాం. చైనాకున్న మనకున్న తేడా అది. కనుక చైనాను చుట్టుముట్టాలంటే చైనాను భౌతిక యుద్ధంలో గెలవలేదు కనుక ఈ ఆర్థిక యుద్ధంలో ముఖ్యంగా ఈ చమురు యుద్ధంలో గెలిచే ప్రయత్నం
ఇటు మన అమెరికా చేస్తుంది. దీనికి సానుకూలంగా ఇప్పుడు మిగతా దేశాలు స్పందిస్తాయా, లేకపోతే రష్యా చైనా కలిసి మరి పరోక్ష యుద్ధం కాస్త ప్రత్యక్షంగా ఇరాన్ మద్దతు ఇస్తాయా అనేది ముందున్న ప్రశ్న అని నేను అనుకుంటున్నాను. అంటే చైనా దగ్గర ఉన్నటువంటి ఈ 90 రోజులకు సరిపడా ఈ చమురు నిల్వలు అయిపోతే ఆకలితో ఉన్నటువంటి డ్రాగన్ దౌత్యాన్ని పక్కన పెట్టి సర్వైవల్ ఆఫ్ మోడ్ ఏదైతే ఉందో ఆ మోడ్లో ఈ సైనిక చర్యలకు దిగడం తప్ప మరో మార్గం లేనటువంటి పరిస్థితులకు వెళ్ళబోతుందంటారా? చైనా ఇప్పటిదాకా దౌత్యపరమైన విజయాలు సాధించింది కానీ ఎక్కడా కూడా మీరు యుద్ధాలకు పోలేదు. చూడండి, ప్రత్యక్ష యుద్ధంలో ఎక్కడ దిగలేదు ఇప్పటి వరకు చైనా. వాళ్ళు గల్వాన్ లోయ ఆక్రమించుకోవడం, సరిహద్దు పంచాయతీ తప్ప ఏ దేశం దగ్గరకు పోయి చేయలేదు. ఇప్పుడు ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పక్కనే సిబియక్ రహదారి వేసుకుంటా అన్నది ఆఫ్ఘనిస్తాన్కి అవసరమైతే సైనిక సాయం చేసింది, లేకపోతే ఏ రకంగా ఆయుధాల సాయం చేసింది తప్ప తాలిబాన్లకు కూడా. కానీ ఎక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఎక్కడ దిగలేదు. ఇటు పాకిస్తాన్ వైపు లేదు, అటు మనకు ఆఫ్ఘనిస్తాన్ వైపు లేదు. అంతేందుకు 2 సార్లు, ఒకసారి రష్యా భంగపడింది ఆఫ్ఘనిస్తాన్ తో, రెండోసారి అమెరికా మన 20 ఏళ్ళు 2 దశాబ్దాల పాటు ఉండి అమెరికా భంగపడింది. కానీ ఎక్కడ కూడా ప్రత్యక్ష యుద్ధాల్లో చైనా వేలు పెట్టిన సందర్భం చాలా తక్కువ లేదనుకున్నారు. ఆయా దేశం తన దగ్గర ఉన్న దేవుళ్ళని స్వాధీనం చేసుకోవడానికి, లేకుంటే తైవాన్ లాంటి దేశాన్ని బెదిరించడానికి తప్ప బయట దేశాలను బెదిరించడం, బయట దేశాల నుంచి భౌతిక యుద్ధాలు ఎక్కడ చేయలేదు చైనా అంటున్నారు. అందుకని ఇక్కడ కూడా భౌతిక యుద్ధం చేయదు, దౌత్య యుద్ధమే చేస్తా అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇరాన్ మద్దతుగా ఇతర దేశాలను మనం ప్రేసగొట్టడం, వరంగా పాకిస్తాన్ లాంటి దాన్ని కూడా వాడుకోవడం చేసే ప్రయత్నం ఉంది. ఇప్పుడు జెనీవాలో జరుగుతాయా రెండో దేశ చర్చలు కూడా మరి మొదలవుతాయి అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు మళ్ళీ నేను మాట మార్చాడు. ఏమంటున్నాడంటే మళ్ళీ సానుకూల పరిణామాలు కనపడుతున్నాయి, ఇరాన్ కొన్నిటికి ఒప్పుకోవడానికి వస్తున్నది. ఎందుకంటే మేము నౌకాదళాల్లో ఇరాన్ నౌకా శక్తిని పూర్తి నాశనం చేసిన 150 నౌకలు ముంచేసినాం సముద్రంలో, కనుక మళ్ళీ చర్చలు మొదలవుతాయి, నాకు ఆశ ఉన్నది అని అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. ఇంకా ఈ దశలో ఏంటంటే ఇరాన్ కు వెనక నుంచి మద్దతు ఇచ్చి ఇరాన్ ద్వారా యుద్ధం చేస్తాం తప్ప చైనా ఎక్కడ కూడా అమెరికాతోని కానీ మిగతా ఇతర దేశాలతో యుద్ధమై చేయదనుకుంటున్నాను. ఇప్పుడు రష్యా పాత్ర ఏమిటి అని కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రష్యా అయితే స్పష్టంగా చెప్పింది మన మళ్ళాంటి దేశానికి వాళ్ళు సప్లై చేయకపోతే అక్కడి నుంచి రానివ్వకపోతే మేము సప్లై చేస్తామని. ఎక్కడ ఆగలే కదా, మనకి కూడా మన నౌకలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇరాన్ మన అనుమతితో వస్తున్నాయి మన నౌకలను, మనవి కానీ చేయలేదు. ఇప్పుడు ఒకవేళ మొత్తమే బంధించి మేము అసలు కొనివ్వమని ఇరాన్ మొండికేసి, లేకుంటే ఇతర దేశాల నుంచి రానియకపోతే మనకు ఎంత నష్టమో ఇరాన్ కూడా అంతే నష్టం, మన చైనా కూడా అంతే నష్టం అక్కడ. కనుక చైనా ఇప్పుడు డైరెక్ట్ యుద్ధంలో దిగదనుకుంటున్నాను. దౌత్య యుద్ధం ద్వారా మళ్ళీ ఇటు అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి వీలైనంత వరకు ఈ యుద్ధాన్ని ఆపించే ప్రయత్నం చేస్తుంది. మొన్నటిది కూడా అంతే. మొదటి చర్చలు కూడా పాకిస్తాన్ అమెరికా ఎంత బతిమలాడిందో చైనా కూడా పరోక్షంగా ఇరాన్ ఏదైనా సరే చేసుకోమని చెప్పి, అమెరికానేమో పాకిస్తాన్ బతిమలాడి పాకిస్తాన్ సొంతం పాకిస్తాన్ పాలకులను పిలిపించుకొని బాబు ఎట్లన్నా ఈ రాజీ కుదిరించండి అన్నట్టే ఇరాన్ ఈ చర్చలకు పురిగెళ్ళిపోలేదు, చర్చలకు అవసరమైన మద్దతు ఇచ్చింది మన చైనా అంటున్నాడు. ఎందుకంటే చర్చలకు పొండి అక్కడ నాశనం చేస్తాడు, చేసి దాన్ని మనం మొత్తం పోయినాక ఏం చేస్తాం, సబ్కుచ్ రుటాకి హోష్మే ఆయుతో క్యాబోతా అని ఒక పాట ఉంది. అట్లా కాకుండా ఇరాన్ ను కొంచెం వరకు చర్చలకు ఒప్పించింది చైనాని. కనుక ఆ పగ కంటే వీళ్ళు ఒప్పించారు కానీ పూర్తి స్థాయిలో కావడం లేదు కానీ అమెరికాకు ఉంది. కనుక ఇప్పుడు చైనాను మంగళ పెట్టి వత్తి ఏదైతే ఈ చమురు సరఫరా ఆపితే చైనా తన మాట వినకపోయినా కనీసం ఇరాన్ ను మళ్ళీ అదుపులోకి తెస్తుంది అని అమెరికా భావన. సార్, అయితే చైనా ఇప్పటి వరకు ఇరాన్ కు మద్దతు ఇస్తూ ఉంది, అంటే ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తుందని అందరికీ తెలిసింది. అది అంటే డిస్కౌంటెడ్ ఆయిల్ పర్చేజెస్ చూసినా తెలుస్తుంది, పోర్ట్స్ లో అలాగే ఎనర్జీ ప్రాజెక్ట్స్ లో $1 బిలియన్ పెట్టుబడులు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి కనబడతా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ యుఎస్ బ్లాకేడ్ తో చైనా ఇరాన్ కు బహిరంగంగా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? ఉంటది, లోపాయకాలింది ఇప్పుడు ఆల్మోస్ట్ చేస్తున్నట్టే బయట. ఎందుకంటే ఈ వారు మొదలు కాకముందు ఒక 6 కార్గో విమానాలు ఇరాన్ పంపించింది. దానిలో ఆయుధాలు ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి అనే మాట వచ్చింది. యాక్చువల్ గా 28 ఫిబ్రవరి కన్నా ముందే, ఒక వారం 10 రోజుల ముందే యుద్ధం జరుగుతుందని ఊహించిందో చైనా నుంచి ఆర్మ్స్ సప్లై అని ఒక మాట ఉన్నది. కనుక అవి అయిపోతున్నాయి. ఇప్పుడైతే కొత్తగా సప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. రెండోది ఏంటంటే రష్యా కూడా ఇప్పుడు ఇందులో దిగుతుందా అంటే, ఇప్పుడు చైనాకు మద్దతుగా రష్యా దిగుతుందా, లేదు వాళ్ళు ఆపేస్తే నేను చూసుకుంటాను అని ఇప్పుడు మనకు కదా రష్యా ఎట్లా హామీ ఇచ్చిందో చుట్టూ తిరిగైనా సరే మీ ఇద్దరికి చమురు సప్లై చేస్తామని రష్యా అంటదా? ఎందుకంటే అమెరికా అయితే చైనాకు సప్లై చేయదు. ఒక దేశంలో అమెరికా కూడా చాలా గమ్మత్తుగా ప్రవర్తించవచ్చు. ఎందుకంటే మనకు అట్లా
మనకు ఇరాన్ ఆయిల్ కంటే మనకు తక్కువ ధరలో మేము సప్లై చేస్తాం, భలే మంచి చౌక బేరం అని అమెరికా బేరం పెట్టేసి దానికి ఇప్పటికే మీరు ఇరాన్ నుంచి చమురు కొనాల్సిన అవసరం లేదు, చమురు బాధ మీకుంటే మేము ఖచ్చితంగా తీరుస్తాం, అంతకంటే తక్కువకు $60-65 మేము అమ్ముతామని చెప్పి అమెరికా ఆల్రెడీ ఆఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్ చైనా కిందకి ఇవ్వదు అని నేను అనుకుంటున్నాను. మీరు ఇరాన్కు చైనా మద్దతుగా పోకుండా ఉండాలంటే ఇరాన్ అష్టదిగ్బంధం చేసి ఆపి ఇటు చైనాకు కూడా మద్దతుగా మా ఆయిల్ కొనుక్కోండి మేము ఇస్తాం, మా చమురు మీరు కొనుక్కోండి ఇస్తామంటే చైనా ఎప్పుడు కూడా వ్యాపారవేత్తలాగా ఆలోచించేస్తుంది. ఎప్పుడు కూడా అమెరికా లాగా దుందుడుగా సామ్రాజ్యవాదంతో వాడిని కొడదామా వీడిని కొడదామా అనే ఆలోచన ఉండదు. చైనా గొప్ప దేశమే కావచ్చు, చైనా దగ్గర ఉన్నది ఏంటంటే మంచి వ్యాపారవేత్తగా ఆలోచిస్తుంది తప్ప ఒక దుర్మార్గమైన సామ్రాజ్యవాదిగా ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అమెరికా నుంచి తీసుకుంటుంది, వాళ్ళ అవసరం వెళ్ళాలి ఇంతే తప్ప ఇంకోటి వెళ్ళదు కదా. చాలా పరిశ్రమలకి వాళ్ళ ఉత్పత్తి రంగంలో అన్ని ఉత్పత్తుల చైనా ఫస్ట్ ఉంది. ప్రపంచంలో చిన్న $5 కారు బొమ్మ నుంచి మొదలుకొని పెద్ద పెద్ద డ్రోన్ల వరకు ఇతరత్ర క్షిపణుల వరకు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి అక్కడ. ఆ ఉత్పత్తి రంగంలో చైనా ఫస్ట్ ఉండడానికి ఈ మన చమురు కూడా చాలా పనికి వస్తుంది. చమురు లేకుండా గ్యాస్ లేకుండా చాలా ఉత్పత్తులు ఆగిపోతాయి కనుక వాటిని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటుంది అంటే ప్రత్యామ్నాయం రెండే అనుకుంటున్నాను. ఇరాన్ పూర్తిగా కట్టడి చేస్తే అమెరికా, ఒకటి రష్యా నుంచి సహజ మిత్రుడు రష్యా నుంచి తీసుకుంటుంది. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు కూడా దెబ్బ కొడతాడు వాడే, మందు పూస్తాడు వాడే. ఎందుకంటే నిజంగానే ఇరాన్ నుంచి అష్టదిగ్బంధన చేసి ఇరాన్కు అనుకూలంగా చైనా పోకుండా ఉండాలంటే మీ చమురు అవసరాలు మేము తీరుస్తాం, వాడి సంగతి వాడు చూసుకుంటాం అన్నాడు అనుకోండి, చైనా కూడా తన అవసరాలు ముఖ్యం కదా, మొట్టమొదటి తాను ఫస్ట్ కదా. అట్లేమైనా అమెరికా నుంచి సప్లై అయ్యే చమురును తాత్కాలికంగా తీసుకుంటుందా అనే మాట కూడా ఒకటి వస్తున్నది. కానీ ఆచితూచి అడుగు వేసేదేమో చైనా, అప్పటికప్పుడు దుందుడుగా పోయేది అమెరికా. ఈ రెండింటి మధ్యన ఈ తేడాను గమనించాలి. ఇద్దరు సామ్రాజ్యవాదులే, కానీ ఒకరేమో వ్యాపార సామ్రాజ్యవాది, ఒకరేమో యుద్ధ సామ్రాజ్యవాది, అంటే భౌతిక సామ్రాజ్యవాది. కనుక అమెరికా చైనా ఈ రెండు దేశాల మధ్య ఈ సారూప్యం లేదు కనుక ఇటువంటి విషయాల్లో వ్యతిరేకత ఉంది కనుక చైనా నా ఉద్దేశం అంటే ఓపికగా ఆచితూచి అడిగేస్తాను నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు హార్మోజ్ వద్ద అమెరికా తన పట్టును కనుక బిగిస్తే ఇటు అది చైనాను మలక్కా జలసంధి దగ్గర కూడా టైట్ చేసేటువంటి వ్యూహంలో భాగమేనంటారా ఇది? మంచి ప్రశ్న. నిజమే, అక్కడ కూడా టైట్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కడైతే వేలు వంకర పడితే వెన్న వస్తుందని ఇక్కడ అనుకుంటారో తప్పనిసరిగా ఎక్కడైతే కీలరి వాద పెట్టడం అంటే మరి చైనాను ఇంకో రకంగా అంటే డైరెక్ట్ చైనాతో ఢీకొనడానికి సిద్ధమవుతుందా? ఇరాన్ ఇప్పుడు ఆ హార్మోజ్ జలసంధిని పూర్తిగా కట్టడి చేయడం ఏమో ఇరాన్ మీద పగతం చేయొచ్చు, కానీ అక్కడ ఇంకో జలసంధిని మనం కట్టడి చేయడం అనేది పూర్తిగా చైనాకు డైరెక్ట్ అవుతుంది కదా. మరి యుద్ధం రీతి ఇంకో మారుతుంది కదా, యుద్ధం ఇటుటర్న్ అవుతుంది కదా, అంత చేసుకోదు అనుకుంటున్నాను. ఎందుకంటే అమెరికా ఇప్పటికే ఇంటా బయట బాగా విమర్శ చేయాలనుకుంటుంది పూర్తిగా. ఆఖరికి మనకు అమెరికా పోప్ ఒక ఆయన ఆఫ్రికా ఖండానికి వెళ్తూ విమానంలో ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను అమెరికాకు భయపడను, అధ్యక్షునికి అసలు భయపడను, నేను చెప్పదలుచుకుని చెప్పిన యుద్ధాన్ని మాత్రమే అమెరికాది, తప్పు ఇరాన్ మీద దాడి చేయడం అన్నాడు. నువ్వు మతస్థుడివేనా, నువ్వు ఇట్లా మాట్లాడతావా అని ఆ పోపును కూడా తిట్టిండు అమెరికా అధ్యక్షుడు. ఆయన ఏమన్నాడు, నేను పోపును, నాకు రాజకీయాలు అవసరం లేదు, కానీ ఒక నేరం జరుగుతున్నప్పుడు జీసస్ కూడా ఎక్కడ యుద్ధానికి ఒప్పుకోలేదు, సమస్య లేదు, ఈ యుద్ధం తప్పుడు యుద్ధం, అమెరికా తప్పు చేస్తుందని డైరెక్ట్ గా ఆఖరికి పోపు లాంటి వాడు కూడా చెప్తున్నాడు కదా. అందుకనే అమెరికా ఈ చుట్టుపక్కల చూస్తే నాటో కూటమి దేశాలతో వ్యతిరేకమైంది. స్పష్టంగా నిన్న కూడా ట్రంప్ మాట్లాడండి, తెగింపుతో మాట్లాడండి. ఏమనంటే మీరు నాటో కూటమి దేశాన్ని నాశనం చేస్తా, మీరు అవసరం సమయంలో మాకు మద్దతు రాలేదు, అసలు నేను లేకపోతే మజా ఇంత చూపెడతా, మీకు మొత్తం మీకు చుక్కలు చూపిస్తా అని చెప్పి నిన్న కూడా ఆవేశంతో మాట్లాడి నాటో కూటమి దేశం పట్ల. దానిలో పాయింట్అవుట్ చేసింది ఏంటి, ఇటుపక్క ఫ్రాన్స్ అధ్యక్షుడిని అట్లాగే బ్రిటన్ అధ్యక్షుడిని పాయింట్అవుట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే అమెరికా పూర్తి సామ్రాజ్యవాదంతో ఇరాన్ లొంగ తీసుకునే క్రమంలో ఎవరెవరు మాకు అండగా లేరో, ఎవరెవరు ఎయిర్ బేస్ ను వినియోగించుకునే లేదో వాళ్ళందరి పని పడతా అని అందరినీ శత్రువులు చేసుకుంటున్నారు. కానీ రష్యా మనకు చైనా అట్లా కాదు. అంతేందుకు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఎక్కడ కూడా చైనా ఏమాత్రం ఇద్దరిని అటు రష్యాను కూడా మందలించారు, ఇది చేస్తే బాగుంటుంది, చేయకపోతే బాగుంటుంది ఎక్కడ అనేది. తన పని చైనా కామ్ గా తన పని చేసుకొని పోతుంది, తన అవసరాలు తెచ్చుకుంటుంది. అన్ని ప్రపంచంలో అన్ని దేశాలతో తన అవసరాలు తెచ్చుకుంటుంది, ఇంక్లూడింగ్ అమెరికా కూడా అంటున్నాడు. కనుక ఈ యుద్ధంలో డైరెక్ట్ గా ఇప్పటికి కూడా ఎంత బాధపడ్డా డైరెక్ట్ గా ఇరాన్ పరోక్షంగా సహాయం చేస్తుంది ఇప్పుడు చేస్తున్నట్టే, కానీ డైరెక్ట్ యుద్ధంలో దిగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. దిగితే ఇంకో రకంగా అయితే ఆటోమేటిక్ గా చైనా దిగాల్సి వస్తే రష్యా కూడా చైనాకు అనుకూలంగా దిగే పరిస్థితి ఉంటుంది. అంతదాకా పోదనుకుంటున్నాను. నాకు ఒక ఆశ ఉంది, ఏమందంటే ఈ 40 దేశాలు ఏదైతే బ్రిటన్ ఆధ్వర్యంలో మనకు వాళ్ళు కూర్చొని ఒక అమికబుల్ సెటిల్మెంట్ చేస్తాం అనుకుంటున్నారు,
అదే మనకు ఫలిస్తుందా అనే మాట ఉంది. కానీ ఈ టెంపరీ ట్రంప్ బ్రిటన్ మీద కోపంతో ఉన్నాడు, అట్లాగే యూరోపియన్ దేశాల మీద కోపంతో ఉన్నాడు. మీరు సంప్రదింపులు మాకు అవసరం లేదు పొమ్మంటే ఏం చేయలేము మనం. కాదు, వేఅవుట్ కోసం ప్రయత్నం చేస్తున్నా పాకిస్తాన్ లాంటి దాన్నే, ఇప్పుడు వసుదేవుడు అటువంటి వాడు గాడిదకాలు పట్టుకున్నట్టు ఇవాళ మన పాకిస్తాన్ లాంటి దాన్నే మనకు ప్రేరేపించుకొని మధ్యవర్తిత్వం జరపని కోరిండట్లో, మరి బ్రిటన్ ఫ్రాన్స్ అయితే మన వాళ్ళు మిత్రులే కదా, మన మిత్రులే కదా అనుకొని ఏమైనా ఈ 40 దేశాల ఒత్తిడికి ఏమైనా గురవుతాడా, అక్కడ మరి ఇంకో చర్చలు మొదలవుతాయా అనేది కూడా చెప్పలేము. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఈ హార్మోజ్ బ్లాకేడ్ అనేది కేవలం చమురు సరఫరాను అడ్డుకోవడానికి మాత్రమేనంటారా, లేదు అంటే ఇరాన్ చైనా మధ్య ఉన్నటువంటి ఈ యువాన్ బేస్డ్ వాణిజ్య ఏదైతే ఉందో, ట్రేడ్ ఏదైతే జరుగుతోందో దానికి డాలర్ డామినెన్స్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంగా అమెరికా ఇలాంటివి చేస్తుందంటారా? కరెక్ట్ గా మీరు చెప్పింది ఎక్కడ పాయింట్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ కు చైనా మధ్య యువాన్ బేస్ అంటే లోకల్ కరెన్సీ వాడుకుంటున్నారు. ఏదైతే మొత్తం చమురు రంగంలో డాలర్ రారాజుగా ఉండాలంటే నిజంగా యుద్ధం వచ్చింది అందుకోసం కదా. చమురు దేశాల మీద ఆ డాలర్ పెత్తనం కొనసాగాలంటే అన్ని కమోడిటీస్ కంటే అంటే ప్రపంచవ్యాప్తంగా చెల్లే 2 చమురు లేకపోతే డాలర్ కదా. అంటే డాలర్ తో మారిపడి ఉంటది కనుక, మారకం ఉంది కనుక మీరు అన్నట్టు ఒకవేళ యువాన్ తో కనుక మారకం చేసుకుంటున్నా దాన్ని మీద దెబ్బతీయాలంటే అంటే మళ్ళీ డాలర్ రారాజుగా ఉండాలి మధ్యప్రాచ్యంలో మొత్తం అంతా అనే దాని మీద కూడా కొంతవరకు ఉంది. మిగతా దేశాలు డాలర్తోనే చేస్తున్నాయి. అంతేందుకు మన దేశం కూడా ఇప్పుడు చైనాతో ఏ వాణిజ్య ఒప్పందం అయినా ఏం చేసుకున్నా మనం డాలర్లో మార్పిడి చేసుకుంటున్నాం. మొన్న ఈ మధ్యన RIC రష్యా ఇండియా చైనా కలవడం వల్ల ఒక మన ప్రతిపాదన తీసుకున్నాం, దాన్ని పూర్తిగా శాపనార్థాలు పెట్టిండు అమెరికా అధ్యక్షుడు. అయితే నాశనం అయిపోతారు మీ 3 దేశాలు, ఒకరికొకరు శత్రువు, చైనా పెద్ద శత్రువు నీకు అని చెప్పి ఇండియాని రెచ్చగొట్టిండు, ఇండియా నీకు పెద్ద శత్రువు అని చెప్పి చైనా వాడిని రెచ్చగొట్టిండు. బయట నుంచే మాట్లాడి వాళ్ళతో, ఆయన డైరెక్ట్ మన అధ్యక్షుడితో ఏం మాట్లాడాడు కానీ బయట అవాకులు చవాకులు పేరిండు. కనుక ఒకవేళ అంటే డాలర్ రారాజు కావాలంటే ఈ యువాన్తో మనం మార్కం చేసుకునే చమురును ఆపాలని చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకంటే డాలర్ పెత్తనం పోవద్దు అనుకుంటే ఒక్క దేశాన్ని కాదు, యూరో కరెన్సీ నాశనం చేసిండు, బ్రిక్స్ కరెన్సీ తీసుకొద్దామంటే బ్రిక్స్ దేశాలను అతలాకుతలం చేసిండు. ఇట్లా ఏదైనా సరే చమురు రంగంలో ఉన్నంత డాలర్ పెత్తనం ఇంకే రంగంలో ఉండదు. మిగతా ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నా కూడా కొన్ని దేశాలు పరస్పరంగా, యూరోపియన్ దేశాలు అయితే యూరో కరెన్సీ ప్రమోట్ చేసుకున్నాయి కానీ దాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యపరిచిండు. డాలర్ మన యూరో కరెన్సీని మళ్ళీ ఇప్పుడు వాడకుండా ఒక్కొక్క దేశం మొత్తం బయటకు వచ్చేసి చూసినాం. కనుక మీరన్న ప్రశ్న మాత్రం కరెక్టే. ఎందుకంటే యువాన్లతో మార్చుకుంటున్న ఇరాన్ చైనా అనుబంధాన్ని దెబ్బతీస్తే వాళ్ళు మేము చెప్పినట్టు వింటారేమో. కానీ పెద్దవాడిని ఇప్పుడు చిన్నవాడి మీద కోపంతో పెద్దవాడిని కొట్టే ప్రయత్నం చేస్తుంది అమెరికా. మొన్నటిదాకా ఇరాన్ చేసిన ప్రయత్నం ఏంటంటే పెద్దవాడి మీద కోపం, అమెరికా మీద కోపంతో ఈ పక్కన ఉన్న గల్ఫ్ కంట్రీస్ మీద పడ్డ ఎట్లా పడ్డదో ఇప్పుడు ఇరాన్ లొంగదీసుకోవాలంటే చైనా తెరువు పోవాల్సి వస్తుంది, చైనాకు సెగ తలగాల్సిందే అని చెప్పి అమెరికా భావిస్తున్నది. ఇది ఎంతవరకు పోతుంది చెప్పలేం కానీ మొత్తం మీద చైనాకు మాత్రం ఈ హర్మోజ్ జలసంధిని అమెరికా స్వాధీనం చేసుకుంటే నష్టము, మీరన్న ఆర్థిక నష్టం యువాలతో మార్చుకొని పోతుంది. రెండవది ఇప్పుడు మన రష్యాతోని మన లోకల్ కరెన్సీ వాడుకుంటుంది అనుకుంటాను రష్యాతో ఉంటే, కానీ అమెరికా డాలర్లే కోరుతుంది. కనుక ఈ మొత్తం మీద చైనా అనేది ఆచితూచి వ్యవహరిస్తుంది. రేపు ఎల్లుండి బయటపడదని నేను అనుకుంటున్నాను. నిజంగా 90 రోజుల నిల్వలు 120 రోజుల నిల్వలు ఉన్నాయి కనుక చైనా తనదైన రీతిలో ఒక నెల దాకా ఆవుద్యమం ఇప్పటికెప్పుడు తొందరపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ క్రైసిస్ మొత్తాన్ని కూడా ఇటు సౌదీ అరేబియా, UAE వంటి కంట్రీస్ ఎవరి వైపు సపోర్ట్ చేస్తాయంటారు? అమెరికా వైపు సపోర్ట్ చేస్తాయా, లేదంటే తమ అతిపెద్ద కస్టమర్ అయినటువంటి చైనా వైపు మొగ్గు చూపుతాయంటారు? ఇప్పుడు అటేమో భయం, అటేమో సింహం, ఇటేమో పులి, రెండింటి మధ్యన వాళ్ళు నలిగిపోతారు అంటారు. ఎటు సప్లై ఎటు చేయలేకపోతే, ఎందుకంటే ఆర్థికంగా ఇప్పుడు మొత్తం గల్ఫ్ దేశాల నుంచి అంతా వాణిజ్యం అంతా వీళ్ళు నడుస్తుంది. అమెరికా ఎప్పుడు కొనదు. అమెరికాకి అసలు గల్ఫ్ దేశాల నుంచి ఏ ఒక్క చమురు చుక్క కూడా పోదు, వాళ్ళకే ఉన్నాయి. వెనిజులా లాంటి పెద్ద దేశాన్ని, పెద్ద చమురు ఉత్పత్తి దేశాన్ని స్వాధీనం చేసుకున్నాక అసలు అమెరికా సమస్య లేదు, ఇంధన కొరత లేనలేదు. కనుక వీళ్ళతో సంపాదన లేదు. కానీ భయపెడుతున్నాం ఇప్పుడు. అంతేందుకు మొత్తం గల్ఫ్ దేశాల రోజా గారు, గల్ఫ్ దేశాలన్నిటిలో అమెరికా స్థావరాలు ఉన్నాయి. ఇది మొత్తం అందుకనే కదా సమస్య అంతా, వాటి స్థావరాలు ధ్వంసం చేయడం కానీ ఇరాన్ యుద్ధంలో జరుగుతున్నది అదే కదా. ఇరాన్ కావాలని వాటిని దాడి చేస్తుంది. కనుక అమెరికాకు భయపడతారు వారు భక్తితో. అంటే భక్తి అంటే మనకు వాణిజ్యం కావాలి కదా, మరి డబ్బులు వచ్చేదేమో చైనా నుంచి, భయపడేదేమో అమెరికా నుంచి. కనుక ఈ రెండింటి మధ్య నలిగిపోతారు తప్ప ఇప్పుడు చేసేది ఏం లేదు. ఎందుకంటే నిండా మునిగి ఉన్నారు వాళ్ళు. ఒకవేళ
మనకి చైనాకు అనుకూలంగా మేము చేస్తాను అంటే వాళ్ళకు అమెరికాతో పోరాడే శక్తి లేదు కదా. ఈ గల్ఫ్ దేశాలకు ఆల్మోస్ట్ జలసంధిని కనుక దిగ్బంధనం పూర్తి చేసిన తర్వాత, ఇరానే ఓడిపోయిన తర్వాత గల్ఫ్ దేశాలు ఏం చేస్తే మిగతా దేశాలను కూడా చైనాకు మద్దతుగా మేము చైనాకు సప్లై చేసుకుంటాం, నువ్వు అడ్డు తొలుగు అని అనలేదు కదా అంటున్నాడు. కాకపోతే ఏమంటే మొత్తం జలసంధిని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ మొత్తం దిగిపోతే, ఇరాన్ లొంగకపోయినా సరే కనీసం అమికబుల్ సెటిల్మెంట్కి వస్తే మన ఇద్దరం కలిసి టోల్ ట్యాక్స్ పంచుకుందాం అని అంటే చెప్పరు. అందుకనే ఇప్పుడు ఇరాన్ టాక్టికల్ గా ఏం చెప్తున్నది, మా అంతర్జాతీయ జలాలకు నుంచి పోకండి, సీ మైన్స్ ఉన్నాయి, మేము ఇది ఇప్పుడు దాన్ని ఏమో టెహరాన్ టోల్ అంటున్నారు. దానికి టెహరాన్ టోల్ అందులో పేరు పెట్టేసాం కనుక మేము చెప్పిన మార్గంలో వస్తే మీకు సేఫ్ సైడ్ బయటకు చెప్తారు. వాళ్ళు చెప్పిన మార్గంలో వస్తుంది 2 కోట్ల మన దాదాపు 19 కోట్ల రూపాయలు, 2 బిలియన్ డాలర్ల సొమ్ము చెల్లించమంటున్నారు. అది కూడా ఇప్పటికీ తెలుస్తలేరు రాజు గారు, ఎందుకంటే వసూలు అవుతుందా కాదా, బయటపడ్డ ఓడల వారు ఎవరు చెప్తలేరు ఇప్పటిదాకా అక్కడ ట్యాక్స్ కట్టి వచ్చినావా లేదా అనేది. మొత్తం మీద చైనాను ఒక రకంగా ఇరుకున పెట్టే ప్రయత్నం అమెరికా చేస్తుంది. అంత తొందరగా చైనా ఈ ఇరుకున పడదు. సాధ్యమైనంత వరకు దీన్ని డ్రాగన్ పాలసీ డ్రాగన్ చేయడమే చేస్తారు. డ్రాగన్ కంట్రీ డ్రాగన్ చేస్తుంది అంటున్నాను. మెల్లగా తనదైన రీతిలో విడిపించుకుంటది, కానీ అమెరికాలకు దూకుడికైతే పోదని. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.